టీమిండియా స్టార్ క్రికెటర్ అయిన విరాట్ కోహ్లీ గురించి ఓ ముచ్చట బయటపడ్డది. అదేందనంటే ఆయన అండర్ 15 రోజులల్లా మన మెగాస్టార్ చిరంజీవి పాటలను మస్తుగా ఆస్వాదించేటోడంట. అంతేకాదు ఆయన పాటలకు డ్యాన్స్తో పాటు ఇక యాడున్నా సరే ఆయన ఫేవరెట్ పాటల లిస్ట్లో కూడా చిరంజీవి పాటలకు చోటును కల్పించుండు అనుకుంటా. ఇప్పుడు ద్వారకా రవితేజ అనేటోడు ఈ వ్యాఖ్యలను బయటపెట్టిండు. గింతకి ద్వారకా రవితేజ యోలని అనుకుంటున్నారా? ఇక ఆయన యోలనంటే అండర్ 15 రోజులల్లా ఈయనకి సహచరుడంట. గట్లనే ఈయనతోని రూమ్ కూడా పంచుకున్నాడంట. ఇక ఇప్పుడు ఆ సమయంలో వీళ్ళిద్దరు కలిసి ఒకరికొకరు షిరు షిరు అని పిలుచుకునేటోళ్ళంట. గంతేకాదు వీళ్ళిద్దరు ఎప్పుడైతే టీవీ ఆన్ చేసి ఇక షిరు పాటలు పెడితే చాలు కోహ్లీ మస్తుగా డ్యాన్స్ చేసేటోడు, మస్తుగా ఎంజాయ్ చేసేటోడు అనుకుంటా ఈయన చెప్పుకొచ్చిండు. గంతేకాదు ఈయన అండర్ 15 ఈ భారత్ జట్టు గట్లనే ఇండియన్ ఏ జట్టులా కోహ్లీతో కలిసి కూడా జెర్సీని వంచుకున్నాడంట. ఇప్పుడు కోహ్లీతో ఉన్న అనుబంధం గురించి ఇక ఈయన ఈ వ్యాఖ్యలు షేర్ చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు కలిసిరంట. ఇక కలిసి చిరు కైసే హేతు అని కూడా ఈయనను పిలిచిండంట. అందుకే ఈ గమ్మత్తైన ముచ్చటని మనతో అందరినీ వంచుకున్నాడు. ఇప్పుడు అంతేకాదు ఇక ఇటీవలనే మన కోహ్లీ T20 వరల్డ్ కప్ సాధించిన విషయం మనకి తెలిసిందే. ఇక T20 కూడా బై బై చెప్పిండంట. ఇక తొందరలోనే ఫ్యూచర్ విజయాల కోసం సిద్ధం అవుతున్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో మన కోహ్లీ షేర్ చేసిన విషయం కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ ముచ్చట మస్తుగా వైరల్ అవుతున్నది. అదేందనంటే మన స్టార్ క్రికెటర్ అయిన కోహ్లీ సారు గట్లనే మెగాస్టార్ చిరంజీవి పాటలకు డ్యాన్స్ చేసేటోడంట అనుకుంటా. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అందరూ ఈయన చెప్పిన వ్యాఖ్యలను మస్తుగా వైరల్ చేస్తున్నారు. ఏడ చూసినా కానీ ఈ వీడియో కనబడుతున్నదంటే నా మురి ఇక గంతే కదా. మళ్ళా ఇక చిరంజీవి సార్ పాటలకు స్టెప్ వేయనోడు ఎవరైనా ఉంటారా? ఇది సవ్వాలే లేదు. ఎంత తోడైనా సరే ఆయన గ్రేస్కి పడిపోవాల్సిందే, ఆయన పాటకి స్టెప్ వేయాల్సిందే అన్నట్టుగా ఇప్పుడు స్టార్ క్రికెటర్ కూడా స్టెప్ వేసిండంటే గిందుల అతిశయోక్తి ఏం లేదనే చెప్పుకోవచ్చు. అవు మీరు గిట్లా ఈ వీడియోని చూసిరా? ఇక మీకు గిట్లా ఏమనిపించింది? కమెంట్లలో కమెంట్ పెట్టుర్రి. అట్లా అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.